ప్రభుత్వానికి సమన్వయం లేదా? ఈ పార్టీకి ప్రభుత్వం నేను ఏమంటున్నా అంటే ఇచ్చేటప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి కదా. ఒకే ఉన్న 4 పోస్టులలో ఈ రెండు ఒకే కులానికి ఇస్తే మిగతా కులాలు అవసరం లేదనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రభుత్వానికి సమన్వయం లేదా? బీసీ కమిషన్ నిరంజన్ గారికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అది మంచిది. వ్యవసాయ పరంగా మొదటి నుంచి కూడా అనుభవంతో కూడుకున్న నాయకుడు కోదండరెడ్డి గారు కమిషన్ ఇచ్చారు, అది మంచి పరిణామము. ఆకుల మురళి గారు మురళి గారు ఆకునూరి ఆకునూరి అంటే మరి ఇంటి పేరు తెలియదు కదా భయ్, మురళి గారు అంటే అయిపోతుంది కదా. మరి నాకు ఈజీగా చెప్పుండే అది మురళి గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. వినండి, చూడండి, ఏ ప్రభుత్వాలు ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిర్రు అంటే విద్య పట్ల కాంగ్రెస్కున్న చెప్పేసింది, అది కూడా నోరు తిరుగుతుంది. ముగ్గురులో ఇద్దరికి ఒకే కులానికి ఇచ్చి మిగతా కులాలని ప్రస్తావించనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ బీసీలలో గౌడ్లకి పీసీసీ ఇచ్చారు, గుజరాతులకి బీసీ కమిషన్ లో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఏ కులాలు మిస్ అయినాయి? సామాజిక వర్గాలు మీకు పట్టదా? ఏ కులాలు బీసీలు అంటే 120 ఏ కులం మిస్ అయింది? చాలు, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేసింది అంటున్నా. ఇప్పుడు ఇక్కడ వినండి, నిరంజన్ గారికి ఓ మాట ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీసీ కమిషన్ బీసీకి ఇవ్వాలని ఉంటుంది రాస్తారు. ఎవరు సీనియర్లు ఎవరు కనబడ్డారు? నిరంజన్ కనబడ్డారు. ఒక్కటి నేను ఏమంటున్నా అంటే, నా మాట వినండి దయచేసి. ఈరోజు వినాయక చవితి పండుగ, వినాయకుని పండుగ. నేను ఇప్పుడు ఈ హడావిడిలో నేను అసలు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాల్సింది ఉండే ముందు మీరు ఈ రాజకీయ టెన్షన్లో అసలు మర్చిపోయినా. నేను అసలు వినాయక రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులు ప్రజలు అందరు హ్యాపీగా ఉన్నారు. కానీ అక్కడక్కడ మునిగిపోయిన కొంతమంది ఇండ్లు, కొంత పంట నష్టపోయిన రైతులు బాధపడుతున్నారు. ఆ బాధను ఆదుకునేదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఆ పని మీద వాళ్ళు ఉన్నారు. నష్టపోయిన బాధలో ఉన్న రైతులను, ఆ ఇండ్లు మునిగిపోయిన వాళ్ళను కొంత మమ్మల్ని బాధించిన ఓవరాల్గా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు.